ఇక ఈ అతిథుల పరిచయం శ్రీ నాగార్జున రెడ్డి గారు, ఎనలిస్ట్, సిఏ ఫ్రమ్ జూమ్ లైవ్ ద్వారా, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి. ఇక ఈరోజు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారేమో తను పొత్తులు పెట్టుకుంటే అది రాష్ట్రం కోసం అని చెప్తారు. నిజంగానే రాష్ట్రం కోసమే ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళారా, లేక ఇంకేదైనా అవసరం కోసం, కేసుల కోసం వెళ్ళారా? ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కేసులు అంటుండేవారు కదా. మరి ఇప్పుడు ఈయన మీద 2000 కోట్ల సిబిటిడి కేసు ఉంది, ఇంకా ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇవన్నిటి మీద ఆయన తంటాలు పడుతున్నారా? నిజంగా పొత్తుల కోసమే వెళ్ళారా, లేక రాష్ట్ర ప్రయోజనాల కోసము చెబుతున్న పొత్తుల కోసం వెళ్ళారా, లేక కేసుల కోసం వెళ్ళారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చగా మారింది. ముందుగా అలాగే నిన్న పురంధరేశ్వరి గారు మాట్లాడిన విషయాలు కూడా చూస్తే అటు ఇటుగా పొత్తు ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితిలో ఆమె మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంది. అవసరమైతే 175 స్థానాలకు పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందా? మెల్లగా బీజేపీ ఏమిటి, వాళ్ళ వైఖరి ఏం జరగబోతూ ఉంది? రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేక తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకుని సేఫ్ గేమ్ ఆడటం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? ముందుగా నాగార్జున రెడ్డి గారు. సార్, అక్కడ ఉన్న ప్యానెల్లో మెంబర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళింది ఆయన స్వప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కాదండి. ఇంతకు ముందు ఒకసారి ఏమో దేశ ప్రయోజనాల కోసం బీజేపీ వాళ్ళతో జట్టు కడుతున్నామని చెప్పారు. దేశం ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా చూపిద్దామండి, మీరు గుర్తు చేశారు. పీసీఆర్ ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా వేస్తూ ఉండండి. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పి అంటాడు. పోనీ అమిత్ షా పిలిచారా అంటే నాకు మంచి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటేనండి, కేసర్ గారు ఆయన వెరీ సీనియర్ పర్సన్, ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ 12 years. బాబు, నువ్వు అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటావు, పొరపాటుని చెప్తావేమో నాయన, అందులో ఇంగ్లీష్ లో హిందీలో కూడా చేస్తానంటున్నావు. అంటే నేను ఎప్పుడు చెప్పలేండి, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేండి అని చెప్పాను. ఆయన చెప్పాడు అనమాట, ఏదో గాయారాం కదండి, ఏదో వచ్చాడు పోయాడండి, అదే పనికి 1-10 సార్లు అడుగుతుంటే ఆయన బాధ భరాయించలేక ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అరేంజ్ చేశారండి, వచ్చాడు అంతేనా, అంతకంటే లేదండి. ఈ ఒత్తులు సంగతి సమాచారం అనేటువంటిది కుదిరేది కాదు, పెట్టేది కాదండి. మోడీ గారికి అస్సలు ఇష్టం లేదండి, అందుకని చెప్పి ఆయన అసలు ఎంటర్టైన్ చేయడు. ఈయన మన అమిత్ షా గారు ఉన్నారండి అంటే చలో అనేది క్యా అవుతా 10 minute బాత్ కర్కే భిజ్వా దేంగే అంటే ఒకవేళ ఈయన మోడీ గారిని కాకుండా అమిత్ షా గారిని ఏమైనా పట్టుకోగలిగాడా ఏమి? లేదండి, అమిత్ షాను పట్టుకున్నా కానీ ఆయన మళ్ళీ మోడీ అమిత్ షా గారి వరకు ఏమైనా మేనేజ్ చేయగలిగాడా అనేది కొందరు సందేహం. మేనేజ్ లేదు, ఏమి లేదండి, అంటే ఆయన కూడా డౌట్ ఉన్నట్టుంది. మాటలు బాగున్నారండి, ఏంటి సంఘ సమాచారం చెప్పి పంపించాడట, అంతేగాని ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఏం చెప్పిందంటే జరిగిన వ్యవహారం సరే, మనకి ఆంధ్రప్రదేశ్ లో మనకు తెలియని సంగతి ఉంది. చివరికి వీళ్ళు ఏం చేస్తారంటారండి కేసీఆర్ గారు, వాళ్ళు ఎనీహో డోర్స్ క్లోజ్ చేశారు, దగ్గర రానియరు. గతంలో వాళ్ళకి జరిగిన అనుభవాలు అట్లాంటివి. అది 27వ తారీఖు ఆగస్టు 2003 దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం మనం. మోడీ గారిని ఎయిర్పోర్ట్ లో దిగితే అరెస్ట్ చేస్తారని, మోడీ గారు వస్తే చెప్పులే, అమిత్ షా గారు వస్తే చెప్పులేంచి, ఇదంతా పెద్ద హిస్టరీ కదా, ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత మోడీ గారు ఏమన్నారంటే, అంటే ఆయన చాలా సీనియర్ పర్సన్ చెప్పి మాట చెప్తున్నాను, మోడీకి అస్సలు ఇష్టం లేదండి, ఎంటర్టైన్ కూడా చేయడు, ఆయన డైరెక్ట్ గా చెప్పేశాడండి, డోంట్ గివ్ ఇంటర్వ్యూ ఆల్సో అని. మొత్తం అంతా కూడా అమిత్ షా మీద పెట్టాడండి. అమిత్ షా కూడా ఏదో హ్యాండిల్ చేసి గయారాం అని పంపిస్తాడండి. అదే అల్టిమేట్ గా జరిగింది. అందుకనే అర్ధరాత్రి అంటారు. ఇంకా అదేమంటే ఏంటంటే ఆంధ్రదేశానికి స్వతంత్రం వచ్చింది అర్ధరాత్రే కదా, ఇది ఒక దిక్కుమాలినటువంటి ఆర్గ్యుమెంట్లు అన్ని చేస్తా ఉంటాం. ఆ పొత్తు కుదరకపోయినా ఏది నష్టం, వీలైనంత వరకు బీజేపీ వాళ్ళు అయితే రానివ్వరు. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటామని ఆల్రెడీ చెప్పారు, పెట్టుకుంటారు. ఇంకో వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తే వీళ్ళు ఏం అకామిడేట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీ వాళ్ళకి చక్కటి సంబంధాలు ఉన్నాయి. 24-25 ఎంపీ సీట్లు కానీ గెలిచారనుకోండి, మాక్సిమం సైడ్ చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా మోడీకి సపోర్ట్ చేసేవాడే. చంద్రబాబు నాయుడు గారికి ఒక 3 ఎంపీ సీట్లు వచ్చినా ఆ 3 ఈ 22 అందరూ కూడా మళ్ళీ మోడీ గారిని సపోర్ట్ చేసేవాడే. వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కాదు కదండి కేసీఆర్. ఏంటంటే చక్కటి రిలేషన్ లో జగన్మోహన్ రెడ్డితో ఉన్నాయి పాడు చేసుకొని
ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందితే జుట్టు పట్టుకుంటాడు, అందుకపోతే కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దున్న లేచిన మొదలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. 22 కిలోమీటర్లు అండి విజయవాడ నుంచి కరకట్కి. ఒకసారి చెప్పనేవండి, 22 కిలోమీటర్లు విజయవాడ నుంచి కరకట్ అంటే మన అమరావతికి ట్యూబ్ రైలు తీసుకొచ్చేస్తారంటాడండి. ఆ ట్యూబ్ రైలు అనేటువంటిది అమెరికాలో కూడా ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లో ఉంది. 1200 కిలోమీటర్ల స్పీడ్ తో పోతుంది. ఎట్లా కుదురుతుంది సార్? మరీ జనాలు చెవులో క్యాలిఫ్లవర్ పెడితే ఎట్లా? 2018లో ఒలింపిక్స్ పెట్టేస్తాను, గెలిచినట్టు వాళ్ళందరికీ నోబెల్ ప్రైజ్. మీ చెవిలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారా కాలీఫ్లవర్? మీ చెవిలో కూడా కాలీఫ్లవర్ పెట్టడానికి ప్రయత్నం చేశారా? మీకు కూడా పరిచయం ఉందంటున్నారు కదా. పరిచయం ఎందుకు లేదండి, అసలు హైటెక్ సిటీ చేసినప్పుడు నేను హనుమాన్ చౌదరి గారు మేము అందరం కలిసే కదా చేసింది. మీ చెవిలో పూలు పెట్టలేదా? పివి నరసింహారావు గారండి స్కీమ్ తీసుకొచ్చింది. కనీసం ఆ పెద్ద ఆయన పేరు ఒక్కసారన్నా చెప్పుకోవాలి అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే రేటు డిసైడ్ చేసింది కూడా మేమే సార్. అది మోహన్ రావు గారు నాకు ఇంజనీర్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే 2+2 రోడ్లు సరిపోతాయంటే, కాదండి ఏరియాలో డెన్సిటీ చాలా ఎక్కువైపోతుంది, కనీసం 4+4 ఉండాలని చెప్పి పెట్టించాము మేము. అప్పుడు 4+4 రోడ్ అనేటువంటిది ఆ మెయిన్ రోడ్ ఉంది కాబట్టి మధ్యలో పిల్లలు వేసి మెట్రో పెట్టగలిగారు. లేకపోతే తర్వాత మీరు మర్చిపోయారేమో, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్స్పాండ్ చేశారు దాన్ని. అవునండి, హైటెక్ సిటీ అనేటువంటిది ఈయన చేసింది కాదు సార్, అది ప్రధానంగా నలుగురేనండి వ్యక్తులు. పివి నరసింహారావు గారు స్కీమ్ తీసుకొచ్చాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో మొగై చౌదరి గారు ఇంప్లిమెంట్ చేశారు అంతే. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర అనేటువంటిది 3-4% ఉంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. సో పొత్తుల మీద అయితే మీ అభిప్రాయం అయితే పొత్తు కుదిరే అవకాశం లేదు, మోడీ గారికి పూర్తిగా ఇష్టం లేదనేది మీ అభిప్రాయం? అస్సలు ఇష్టం లేదు. పొత్తు కనుక కుదరడానికి అవకాశాలు చాలా తక్కువ. రైట్. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు సార్ అంత తొందరగా. వీళ్ళిద్దరు మేము కలిసిపోతున్నాము అని చెప్పి ఈయన సీట్లు అనౌన్స్ చేసి ఆయన సీట్లు అనౌన్స్ చేస్తే బీజేపీ అంటే అంత లెక్క పక్కలు ఎక్కడ పోయిందండి వీళ్ళకి? అంటే ఒక టాక్ అయితే వచ్చింది కదా. కాదు ఒక ప్రచారం, నిజమో ఒకటితో నాకు తెలియదు, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. షరతులు పెట్టారు షా గారు. దాని ప్రకారం ఏంటంటే మొదటి 2 ఏళ్ళు సీఎం క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయాలి పవన్ కళ్యాణ్ని, ఆ తర్వాత 1 ఇయర్ బీజేపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయాలి, ఆ తర్వాత తెలుగుదేశం తీసుకోవాలి, అప్పుడే తెలుగుదేశాన్ని నమ్ముతాను తప్ప ఇంకోటి కాదు అని ఒక కండిషన్ పెట్టారని. అలాగే 50 నుంచి 65-70 సీట్లు ఈ జనసేనకి బీజేపీ కలిపి ఇవ్వాలి అని కాస్త చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే కండిషన్లు పెట్టారని కూడా ఒక టాక్ వస్తుంది. ఏంటి అవన్నీ కూడా ఉత్త టాకులే సార్, అంతకంటే ఏం లేదు. నేను నాకు అక్కడ ఆ ప్లేస్ లో ఉన్న ప్రధానమైన వ్యక్తిని నేను ఫోన్ చేసి అడిగితే చెప్పాడు కదా, పేరు చెప్పడం ఆయన రిక్వెస్ట్ చేశాడు కాబట్టి నేను చెప్పడం లేదా పేరు కూడా చెప్పాను. ఈజ్ ఎ వెరీ రిలయబుల్ పర్సన్. 5 సంవత్సరాల నుంచి ఆయన బీజేపీతో ఉన్నాడు. అసలు ఇంత దాకా చర్చలు జరగలేదంటారా? అసలు చర్చలు లేవు, పాడు పచ్చి బదులు పిన్నా కూడా ఏమి లేదు. మరి ఎందుకు కాదు? అమిత్ షా గారే బతిమలాడుతున్నారని ఆయన ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ కలిసి కూర్చుని ఒక వంట జనం మీద వదిలేరు కదా. ఆయన అమిత్ షా గారు పార్థసారథి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ప్లీజ్ రండి మీరు, చంద్రబాబు గారు మీరు లేకపోతే మాకు దేశంలో గవర్నమెంటే రాదన్నట్టుగా బతిమలాడుతున్నారంట కదా. ఆ పని చేసింది అక్కడ ఉన్నటువంటి నలుగురు సార్, కనక మెడల్ గారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి 15 రోజుల నుంచి అదే పనికి వాళ్ళని షంటేస్తా ఉంటే చలో ఆన్లైన్ చేయమని చెప్పాడంట. న్యూస్ అది. సరే అట్లయితే రైట్. రాంబాబు నేను చూసింది లేదు. చివరికి వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదండి అసలు, కానీ మోడీ గారే రమ్మంటున్నారు, అమిత్ షా గారు అయితే అసలు మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది అన్నారని చెప్పి చెప్తారన్నమాట. రైట్. రాంబాబు గారు లక్నో నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నిజంగానే చంద్రబాబు గారు స్వప్రయోజనాల కోసం పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమా? స్వప్రయోజనాలండి, అది అందరికీ తెలిసిందేనండి. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏమైనా మాట్లాడితే దానికి విశ్వసనీయత ఉంటుంది. అందరూ మొత్తం దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆయన స్వయంగా ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పింది ఆయనే. ఇప్పుడు మళ్ళా ఈ స్టేట్ గవర్నమెంట్ సిఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ పక్కన పెడితే ఐటీ డిపార్ట్మెంట్ 2000 కోట్లు పెరిగినాయి చెప్పిన కూడా
దీన్ని గ్రహించకుండా బీజేపీ వాళ్ళు తెలిసి వ్యక్తుల కోసం పోగలాడితే అంతవరకు చంద్రబాబు గారు మోడీ గారిని అమిత్ షా గారిని వీళ్ళందరినీ మేనేజ్ చేసినట్లేనా? నేను అదే చెప్తాను సార్, బీజేపీ వాళ్ళ యొక్క మోడీ గారు విశ్వసనీయత కూడా పోగొడుతున్నారు వీళ్ళు. విశ్వసనీయత కూడా డౌట్ వస్తా ఉందా? డౌట్ వస్తుంది కదా, ప్రజల్లో డౌట్ వస్తుంది, దేశ ప్రజల్లో డౌట్ వస్తుంది. ఉన్న స్టెబిలిటీని పోగొట్టుకుంటారు. కరెక్టే. గ్రహించి చంద్రబాబు నాయుడుతో జాగ్రత్తగా ఉండమని నేను లెటర్ కూడా రాద్దాం అనుకున్నాను సార్ ప్రధానమంత్రి గారికి. తీసుకోపోనేవండి అంతే. మీ పని మీరు చేశారు, మీ పని మీరు చేశారు. హేమంత్ సార్ అంది భూమి కేసు అని పెద్ద అడావుడి చేసి ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు ముఖ్యమంత్రి పదవిని తీసేసి. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి ఆయన చంద్రబాబు గారి పిఎస్ మీద 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. అది గొప్ప విశేషం. బీజేపీ పారసారథి గారు మేము ఎంత గొప్ప వాళ్ళం అంత గొప్ప వాళ్ళం ఇంత పారదర్శిగా ఉంటారు కానీ అసలు ఏం జరిగింది ఇంతవరకు చెప్పట్లేదు. ఓకే, ఒకవేళ తప్పు అనుకోండి, మేము తప్పుగా కేసు పెట్టాము లేదా తప్పుగా మేము దాడి చేశాము 2,000 కోట్లు అన్నది అబద్ధం అని చెప్పండి. పోనీ అదన్నా అది చెప్పరు ఇది చెప్పరు. రైట్. అప్పలరెడ్డి గారు విశాఖపట్నం. అప్పలరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీకు అక్కడ పెద్ద నమస్కారం అండి. సార్ శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ చంద్రబాబు గారి బాధ అంటే రాష్ట్ర బాధ అంటే చంద్రబాబు గారి బాధ అంటే రాష్ట్ర బాధ కింద ఆయన కన్వర్ట్ చేస్తున్నారండి. చెప్పాలంటే రాష్ట్రం బాగానే ఉన్నాం, దేవులపల్లి కృష్ణదాస్ గారు అన్నారు డెవలప్మెంట్ అన్ని బాగానే ఉన్నాయండి. ఈ నార్మల్ ఏదైనా నిజంగా చెప్పాలంటే సీపీ ఏ ప్రభుత్వం ఇలా చేయలేదండి. మోడీ గారు కూడా చేయలేదు. ఆయన చేత ఏంటంటే ఆయన బాధ శ్రీశ్రీ గారు అన్నట్టు ఏంటంటే ఆయన వర్గం బాధ మాత్రమే ఈ బాధ అండి. తర్వాత నోటీస్ ఇచ్చారు కదండి, ఆ నోటీస్ అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవన్నీ. మరి అదే ఆ కేసు గురించి ఏమైనా వెళ్ళారని ఒక డౌట్ ఉంది. కానీ మరి ఇప్పుడు మరి ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు. మొత్తం మీద రాష్ట్రం కోసమని ఆయన ప్రచారం చేయించుకున్నాడు. అసలు అమిత్ షానే బతినాడని రాయించుకున్నారు. మరి ఇంకో బీజేపీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇదేంది మా పరువు పోతుందని చెప్పి. శివశంకర్ గారు చెప్పండి, మీ దేనికోసం వెళ్ళి ఉంటారు ఇంతకీ? పొత్తుల గురించి అధిష్టానం నిర్ణయం మేము 170 సీట్లకైనా సిద్ధమని మళ్ళీ ఈవిడ పురంధరేశ్వరి గారు చెబుతున్న తీరు ఈ పరిస్థితులకు అనుగుణంగా అంటే ఏ పరిస్థితి ఏం కాదు, అసలు వాళ్ళకేం క్లారిటీ రావట్లేదా బీజేపీకి? ఇక్కడ సార్ 2 రకాలు కమలనాథులు కమ్మనాథులు. కమలనాథులేమో సొంతంగా పోటీ పెట్టాలనే ఆలోచన, సొంతంగా ఎదగాలనేటువంటిది. కానీ కమ్మనాథులు మాత్రము చంద్రబాబుతో కలిసి వెళ్ళాలి టీడీపీతో అనేటువంటిది 2 వాదాలు అనిపిస్తున్నాయి. అది మొదటి నుంచి ఉండదు అనుకోండి. కమలనాథులందు కమ్మనాథులు వేరయ్యా అనేటువంటిది అది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా ఆయన వెళ్ళిన ముందు రోజు 2,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ ఉందో 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు పిఎస్ శ్రీనివాస్కి వచ్చింది. కానీ ఆ నోటీసులు కానీ మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు పిఎస్ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయినా పంపించినా కూడా ఎంతవరకు చేసుకున్నా కూడాను వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి ఈడీ పరిధి. వాళ్ళు మరి ఏం అండర్స్టాండింగ్ ఉన్నాయో మీరు అన్నట్టు ఒకవేళ తప్పుగా కేసులు పెడితే ప్రజలకు చెప్తే దానికంత వేరు ఉంటుంది. కరెక్ట్గా ఆ ముందు రోజు 4వ రిమైండర్ అనుకుంటాను, 5th రిమైండర్ ఐ థింక్, దానికి సంబంధించినటువంటి కేసులో ఆయన జైల్లో స్కిల్ కేసులో జైల్లో ఉన్నప్పుడు కూడాను నోటీసులు వచ్చాయి, హాజరు కావాలని. అది తప్పించుకున్నారు. ఈసారి రావాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారేమనేటువంటి ఉద్దేశంతో నోటీసులు ఈ మధ్య 4 సార్లు వచ్చాయి. జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ రీసెంట్ గా కూడా వచ్చిందండి, ఈమెయిల్ ద్వారా వచ్చిందట. బయటికి అది రావు, ఎందుకంటే కనుక వాళ్ళు నోటీసులు అనేటువంటిది పబ్లిసైజ్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దానికి సంబంధించింది. అవును, మిగతా వాళ్ళందరి విషయాల్లో స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తారు కదా ఈడీ వారు లేకపోతే ఇంకెవరో, కానీ ఈ కేసు విషయంలో ఎందుకు చేయట్లేదు? అదే సార్, వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో ఇంతకుముందు గాంధీ గారిని పెట్టుకున్నారు. గాంధీ గారు జగన్ గారి గురించి ఏం లేకున్నా కూడాను ఈడీలో దగ్గర 6 ఏళ్ళు బీజేపీలో పెద్దలను మేనేజ్ చేసుకొని సోకాల్డ్ వెంకయ్య లాంటి వాళ్ళని పెట్టుకొని 2 సంవత్సరాలు డెప్యుటేషన్ మీద ఉండాల్సినటువంటి వాళ్ళు రూల్స్కి అగేనిస్ట్గా 6 ఏళ్ళు పెట్టించుకొని జగన్ గారి మీద ఉన్నా లేకున్నా కూడాను బయటికి అంతా కూడా ఏదో అలా వస్తే దాన్ని చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే తనకు సంబంధించినట్టు కూడా బయటికి రాకుండా నిజాలు కూడాను తొక్కిపట్టే ప్రయత్నం. కరెక్ట్గా ఇంకోటి కూడాను ఈ సోషల్ మీడియాలో ఇక్కడ వచ్చే వార్తలు ఏంటంటే తెలంగాణ సంబంధించినటువంటి తన శిష్యుడు రేవంత్కి కూడాను ఓటుకు నోటు కేసులో సంబంధించింది ఏదో వేరే రాష్ట్రానికి మారుస్తాం మధ్యప్రదేశ్ అనేటువంటిది మార్చమని దానికి సంబంధించిన నోటీసులు వచ్చాయి ప్రభుత్వానికి. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగినట్టు ఈ 2 వచ్చే లోపల ఓటుకు నోటు కేసులు అంటే అల్టిమేట్గా తన శిష్యుని కాపాడకపోయినా కూడా తన కోసం తన శిష్యుని కాపాడాలి. ఇది జగమైన సత్యం. ఎందుకంటే తనే సూట్ కేసు ఇచ్చి పంపించాడు కాబట్టి అతను ఏముంది నాదేముంది అయ్యా అదో మా బాస్ పంపించాడు సూట్ కేసు ఇచ్చాడు అంటాడు. సో అల్టిమేట్గా పడుతుంది కాబట్టి ఈ 2 సంబంధించింది ఎటువంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ కానీ వెళ్తే కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోతే వేరేది ఉంది కాబట్టి తన భయం
అదే కాంగ్రెస్ సంబంధించిన కర్ణాటక వెళ్ళినా కూడా తను మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటిది చాలా ఆనందంగా ఉండేటువంటి వాడు. ఈ భయాల వల్ల వెళ్ళేసి దీనికి సంబంధించిన సంబంధిత శాఖ మంత్రి అమిత్ షా గారు కాబట్టి అమిత్ షా గారిని కలిశారు అనేటువంటిది ఒక వార్త. రెండవది మీరు అన్నట్టు పొత్తుల కోసం అయితే కనుక మేకపోతు గాంభీర్యాలు పలికిరి. అసలు KGF 3 అనే సినిమా సార్ మీరు చూసుకుంటారేమో, KGF 1, 2 అనేటువంటిది ఉంది. ఎలివేషన్ ఎలా ఉంటుందంటే హీరో ఎలివేషన్ ఇక ఈ ప్రపంచాన్ని ఎలా తీసుకొని అలా తీసుకెళ్లేటువంటి ఎలివేషన్ ఉంది బాహుబలి సినిమా లెవెల్లో. ఆ లెవెల్లో చంద్రబాబును అంతా కూడా కీర్తించింది చూడు ఎల్లో మీడియా. ఆహాహా మీరు అన్నట్టుదో దేశం కోసం స్నేహం అంట. ఎవరితో అది? రాహుల్ గాంధీ. ఎప్పుడది? 2018 ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ అవసరమట, అప్పుడు మోడీ చెడ్డోడట. తర్వాత ఇమ్మీడియట్గా కట్ చేస్తే అది కూడాను ఈ 2024 వచ్చే లోపల ఇమ్మీడియట్గా రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుందట. దేశం కోసం అంట, రాష్ట్రం కోసం అంట. దేశం అంటే తెలుగుదేశము, రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటిది. సరే ఒకవేళ నిజంగానే ఉండొచ్చు సార్ ఇది పొత్తులు అనేటువంటిది రాజకీయ పట్ల వాళ్ళ ఇష్టము. కానీ ఎలివేషన్ చూస్తే బాబు అని బతిమాలుతున్నారు బీజేపీ వాళ్ళు. అసలు మీరు పొత్తు పెట్టుకోకపోతే కనుక మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో పెట్టినా కాశీలో పెట్టినా ఓడిపోతారు, లేదా అమిత్ షా గారు ఓడిపోతారు. మాకు కనీసం అంటే 10 సీట్లు కూడా మీతో పెట్టుకుంటే మాకు 400 సీట్లు వస్తాయి. ఎందుకంటే మీది అంత టాల్వార్డ్ పర్సనాలిటీ అనేటువంటిది. ఆ యొక్క బిల్టప్లు అది చూస్తూ ఉంటే నిజంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా భయం పడతా ఉంది సార్. ఏందిరా ఇది కథ? నిజంగా వీళ్ళు అంత గెలిచేటట్టుగా ఉంటే పొత్తులకి ఎందుకు వెళ్ళాలి? ప్రశాంత్ కిషోర్ ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? షర్మిలాని ఇండైరెక్ట్గా తీసుకొని వచ్చి కాంగ్రెస్తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి ఇండైరెక్ట్గా? అదేవిధంగా ఈ జనసేనతో ఎందుకు కావాలి? వీళ్ళు ఎందుకు పోటీ పెట్టలేకున్నారనేటువంటిది ఒకటి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు అనేటువంటిది జరిగిందా లేదా అనేటువంటిది అధికారికంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నడ్డా గారు కానీ వాళ్ళ అధికార పత్రంగా ఎవరు చేయలేదు. కానీ సోకాల్డ్ ఈ బ్రోకర్స్ అంటారు కదా, ఎస్ నేను ఇదే పదం వాడతాను సార్, తప్ప మాకు తెలియదు, మా పరిభాషలో కరెక్టే అనిపిస్తుంది. సీఎం రమేష్ లాంటి అనేటువంటి వ్యక్తి ఆ టీవీ 9లో కూర్చొని ఏదో జరగబోతుంది చూడండి, ఈరోజు వచ్చారు 2 సార్లు నేను మోడీ అమిత్ షా గారిని కలిశాను. అట్ రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే ఈయన ప్రయాణం అవుతా ఉన్నారు, నేను కలిశాను, ఉదయం నన్ను రమ్మన్నారు అమిత్ షా గారు, సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు, చంద్రబాబు రమ్మన్నారు, చూడండి ఏదో జరుగుతుందని ఇట్లా ఆనందం అది చూస్తూ ఉంటే అమ్మ ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి చేసుకోవడం అనేటువంటి ఆలోచనలో చంద్రబాబుకు పొత్తు కుదిరితే ఈ సీఎం రమేష్కి ఎందుకు అంత ఆనందం? ఒకవేళ భారతీయ జనతా పార్టీ సభ్యుడైతే పక్క ఇల్లే కదా, అదే పక్క ఇల్లా, లేకపోతే కనుక అక్కడికి పంపించినటువంటి కోవట్టే 100% కోవట్టే. మరి కోవట్టు కాబట్టే సోకాళ్ళ వెంకయ్యనాయుడు గారు ముందు రోజు శరత్ యాదవ్ని ఇమ్మీడియట్గా ఏదో మీటింగులకు వెళ్తేనే వేటు వేసిన వ్యక్తి ఇక్కడ 3 సభ్యులు భారతీయ జనతా పార్టీలో వెళ్ళి కండువాలు కప్పుడు వాళ్ళతో తిరిగినా కూడా ఎన్నిసార్లు ప్రజా సంఘాలు కానీ పిటిషన్లు వేసినా కూడా ప్రతిపక్షాలు కూడాను వాళ్ళని ఇంతవరకు టచ్ చేయలేదంటే ఈ కోవట్ అనేటువంటి ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందని చూసవచ్చు. సో ఓవరాల్గా ఎలా అయిందంటే మీరు అన్నట్టు కొంతమంది ఏమో ఇన్ని సీట్లు కావాలంటే ఇన్ని ఇస్తామనేసి నిజంగా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఒక వార్త వచ్చింది కదా, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, 1 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, 2 సంవత్సరాలు తెలుగుదేశం ఇవ్వాలి. సార్ అసలు అది సాధ్యమైన పనేనా? పవన్ కళ్యాణ్కి ఏదో ఇంటర్వ్యూలో అంతా వాడుకొని జైల్లో ఉన్నప్పుడు అంతా వాడుకొని చేసుకొని ఆ పార్టీని పుట్టి మునిగేటువంటి టైంలో కొంచెం ఊపిరి పోల్చినటువంటి పవన్ కళ్యాణ్ది ఆ లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తాం ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఆయనకి ఎవరు? కనీసం ఉప ముఖ్యమంత్రి ఇస్తారంటే అది పార్టీ నిర్ణయిస్తుంది, ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని అంత హేళనగా అవహేళన చేస్తూ అంత అంటున్నారు. జనసైనికులు బాధపడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఏం ఫీల్ అయినట్లు లేడు కదా, ఆత్మగౌరవం ఏం పట్టించుకున్నట్లు లేదు కదా. ఆయనకు ఆత్మ అనేది లేదు, ఆత్మ గౌరవం 2 లేవు. గౌరవం లేదు, ఆత్మ లేదు. ఆత్మ ఉన్నా గౌరవం ఉన్నా కనీసం అంటే కనుక ఆయన కోసము అల్లాడుతూ ఉండేటువంటి కాపు యువత కోసమో లేకపోతే కొంతమంది అభిమానుల కోసమైనా కనీసం వాళ్ళ రెస్పెక్ట్ అయినా ఉండాలి. ఇంకోటి సార్ ఈయన మాట్లాడుతూ మొన్న ఏదో చెల్లె ఇంట్లో వచ్చింది, చెల్లిని అవమానిస్తున్నారు ఇది అనేసి వాళ్ళతో ఏంది అది అన్నారు కదా. నీ తల్లిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, నీ తల్లిని అవమానించినటువంటి రాధాకృష్ణ, నీ తల్లిని ఘోరంగా అంజనాదేవిని ప్రార్థించినటువంటి మీ అన్నను అవమానించినటువంటి బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా నువ్వు ఎలా పొత్తు పెట్టుకుంటున్నావు? బాలకృష్ణ అలగాజనాలు లేనిది చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలు పిలుస్తారంటే అలగాజన నేనేంది పిలిచేది అలాంటి వాళ్ళు హీరోలా అనేటువంటి అవమానించిన వాళ్ళని ఏ విధంగా ఈయన అంటగాగుతున్నారంటే ఆత్మగౌరవం గురించి చెప్తున్నాను. ఈయనకు అది అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది సార్. ఇది ఈ పొత్తులు అనేటువంటిది ఏదో పొద్దుతిరుగుడు పువ్వులు సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది పొత్తుతిరుగుడు పువ్వు ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అనేటువంటిది ఉంది. ప్రసాదరావు గారు విజయవాడ, చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల కోసం వెళ్తారా, స్వప్రయోజనాల కోసం వెళ్తారా? అదే టైంలో పురంధరేశ్వరి గారు ఏమంటారంటే పార్టీ అగ్రనేతలు పొత్తులపై సమీక్షిస్తున్నారు, ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు స్పష్టతతో ఉన్నారు, పొత్తులపై ఆధారపడకుండా పార్టీ బలోపేతం కోసం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించాం. నిజంగానే బీజేపీ వాళ్ళలో
స్పష్టత ఉందా? ఏమో మరి పార్థసారథి గారు ఎప్పుడు వచ్చినా స్పష్టంగా చెప్పినట్టు కనపడలేదు నాకు. ప్రసాదరావు గారు చెప్పండి, మీరేమంటారు? సార్ నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేది హాస్యాస్పదం సార్. అసలు అత్యంత దురదృష్టం. మరేమో ఆయన ప్రయోజనాలు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తు అంటున్నాడు. రాష్ట్రం కోసమేమో ప్రచారం చేయించుకుంటున్నాడు కదా. రాష్ట్రం అంటే చంద్రబాబు సార్. చంద్రబాబు అంటే రాష్ట్రం, రాష్ట్రం అంటే చంద్రబాబు వాళ్ళ ఉద్దేశంలో. మన ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నట్టు పాతకాలంలో డీకే బారు అని అస్సాం నాయకుడు ఉండేవాడు, ఏసీసీ ప్రెసిడెంట్గా కూడా చేసినట్టున్నాడు, లేదా చాలా కీలకమైన వ్యక్తి. ఆయన నినాదం ఇచ్చాడు అప్పుడు అంతా ప్రతిపక్షం అంతా తిట్టింది, అది వేరే విషయం. కానీ ఓకే, రైట్. సో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది మీ అభిప్రాయం. రైట్, కంప్లీట్ చేయండి. రైట్, పార్థసారథి గారు చెప్పండి, ఏమిటి పొత్తుల మీద మీకు స్పష్టత ఉందా? ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసం వెళ్ళాడా, పొత్తుల కోసం వెళ్ళాడా? అసలు మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు మిమ్మల్ని అందరినీ పరిగణలో తీసుకుంటున్నారా లేదా కేంద్ర పార్టీ వాళ్ళు? కేసరి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు నేను ఉదాహరణకి మీరు చెప్తున్నటువంటి ఈనాడో లేకపోతే ఆంధ్రజ్యోతో లేకపోతే ఎల్లో మీడియా అని మీరు చెప్తూ ఉంటారు కదా, ఆ మీడియాకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి పోయినప్పుడు, ఢిల్లీకి పోయినప్పుడు ఆయన కేసుల కోసం పోయినాడు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సాక్షి మీడియాలో ఎప్పుడన్నా కూర్చుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కోసం పోయినాడు అని చెప్తా ఉన్నారు. మేము చెప్పలేదు, మేము అనేది వాళ్ళు ఇంతవరకు చెప్పారు, ప్రచారం చేశారు, రకరకాలు. ఓకే, మేము అడుగుతున్నాం సరే, కేసుల కోసం వెళ్ళారా, పొత్తుల కోసం వెళ్ళారా అన్నది వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు అనుకున్నాం. 2% చెప్పామండి, ఇలా అంటున్నారు అలా అంటున్నారు. ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే, మన పౌరుల దురదృష్టం ఏంటంటే, ఇటు రెండు ప్రాంతీయ పార్టీ నాయకులు కూడాను ఇద్దరి మీద కూడా ఆరోపణలు ఏమిటి, వీళ్ళ కేసుల కోసం పోయి ప్రధాని కాళ్ళు మొక్కుతున్నారనో, ప్రధానిగా అమిత్ షా గారి దగ్గరికి పోయి కేసుల గురించి మాట్లాడుతున్నారు. దురదృష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది. ఇది చాలా దారుణమైన విషయం అని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టం. రెండోది, పెద్దల విశ్లేషకులు గారు చెప్తారు, విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు తెలిసిపోయింది అసలు అదంతా ఏం లేదంటే ఇదంతా ఏం లేదని చెప్తారు. ఎవరు ఆ విశ్వసనీయ వర్గాలే ఏం చెప్పట్లేదు, ఎవరన్నా చెప్పుకోవచ్చు అట్లా విశ్వసనీయ. ఇప్పుడు పత్రికల్లో రాస్తా ఉంటారు, రెడ్డి గారిని మీరు నమ్మరా? ఆయన పేరు చెప్తే గానీ నమ్మరా? పెద్దలు ఆయన ఎందుకు, ఆయన పెద్ద మనిషి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. సరే సార్, ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాలి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు నేను కూడా కాన్ఫిడెంట్ గా చెప్తాను, మీరు నా అన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎవరి విషయాన్ని బట్టి, ఎవరి అట్లాగా సార్, ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుందంట. మీరు చెప్పే విషయం బట్టి ఓహో ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారికి 1-to-1 సమావేశం జరిగింది. అక్కడ ఎవరు లేరన్న మాట వాస్తవం. మళ్ళీ ఆ విశ్వసనీయ వర్గాలకి ఎలా తెలిసిపోయిందో. మీరు ఆంధ్రప్రదేశ్ చూడలేదా? అమిత్ షా గారే బతిమలాడుతున్నట్లు మనకి తప్పట్లేదు, ఏదో ఏడుస్తున్నారు వాళ్ళు, మన ఎన్డీఏలో చేరక తప్పట్లేదు, తప్పదేమో అని చంద్రబాబు గారు అన్నట్టు, రాష్ట్రం కోసం చేరాలని అనుకుంటున్నట్లు ఈ వార్తలన్నీ వచ్చినాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మీరు గమనించలేదేమో. అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే వాళ్ళిద్దరు కూర్చుని వండి రాసిందే కదా చంద్రబాబు గారు, రాధాకృష్ణ గారు కలిసి. ఎవరి వార్తలు వాళ్ళు బ్రహ్మాండంగా రాసుకుంటున్నారు, ఎవరి వార్తలు వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీలు జరుగుతున్న పరిణామాలకి ఎటువంటి సంబంధం లేదు. అదే ఏ పరిణామం జరిగిందనేది చెప్పాలా సార్? 100% ఇప్పుడు ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ. మేమేమి ఇంకో సంస్థ నడుపుతలేము, వాలంటరీ ఆర్గనైజేషన్ కాదు. మేము మాకు సంబంధించిన రాజకీయాలు చేస్తాం. మేము ఎవరితో పొత్తులో ఉండాలి, ఎవరితో పొత్తులో ఉండకూడదని సుదీర్ఘంగా ఆలోచన చేసి రాజకీయ వ్యూహాన్ని పన్నుతాం. దాంట్లో ఎవరు వస్తారో ఎవరు పోతారని. రెండోది, విశ్లేషకులు గారు చెప్పిన దాన్ని ఇంకొక విషయాన్ని నేను సీరియస్గా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన వదిలేసుకొని అసలు చంద్రబాబు నాయుడుతో పోయే అవకాశం లేదు, ఇంకో పార్టీని పెట్టుకునే అవకాశం లేదు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని గారు గౌరవిస్తారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను, ఎందుకంటే మనకందరికీ ముఖ్యమంత్రి ఆయన. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని గౌరవిస్తారు. ఆయన ఎప్పుడు అడిగినా అపాయింట్మెంట్లు ఇస్తారు. రాష్ట్రానికి ఏదైనా సాయం చేయాల్సి వస్తే మొట్టమొదట సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతలో మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. అయ్యా, ఈరోజు నేను ఈ టీవీ సాక్షి స్పష్టంగా చెప్తామని చూడండి, మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఈ రోజు వరకు సమదూరంలో ఉన్నాయి. రేపు పొత్తులు వస్తే నేను చెప్పలేను, అప్పటిదాకా ఇద్దరు సమదూరంలోనే పెట్టుకొని ఉంటాం. ఇద్దరితో కూడా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు మాకుండవు. మేము సొంతగా ఎదగడం. నిన్ననే పురంధేశ్వరి గారు చెప్తున్నారు,
స్పష్టంగా అయ్యా పొత్తులు పెట్టుకునేదాకా మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు మా దృష్టి అంతా కూడా పల్లెకు పోదాం అనే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ మా పార్టీ కార్యకర్తలను బలోపేతం అంటే ఈ పాయింట్ బాగా చెప్పారు మీరు. కానీ చదివితే పార్టీ అగ్రనేతలు పొత్తులపై సమీక్షిస్తున్నారు, ఓకే, అభ్యంతరం లేదు. ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు స్పష్టతతో ఉన్నారు. నేను గత కొద్ది రోజులుగా మీలాంటి మిత్రులు ఎవరు వచ్చినా కూడా అడుగుతున్నారు, స్పష్టత ఎందుకు చెప్పండి, మాకు తెలిస్తే కదా స్పష్టత అని అంటున్నారు. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటారు. పొత్తులపై ఆధారపడకుండా ఇంటి పల్లికి వెళ్దాం అంటున్నారు. ఓ పక్కేమో ఎలక్షన్ ఇంకో నెల రోజుల్లో పెట్టుకుని పొత్తు ఉంటుందో ఉండదో తెలియకుండా పొత్తు ఉంటే 175 మంది క్యాండిడేట్ని పెట్టారండి. వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని నిజంగా పెడితే కనుక? సార్, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు స్పష్టత ఉంది. అయినప్పటికీ కూడా నాలాంటి వాళ్ళు ఎందుకు పంపిస్తారు దొరకకుండా చెప్పమని. మీరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని అలాంటి వాళ్ళు పంపిస్తారు. ఆ విషయం మీకు అర్థం కావాలి. డ్రామా కాదు, భలే వాళ్ళు అట్లాంటి మాట్లాడద్దు. చెప్పిన దాని అర్థం చెప్పా. రాజకీయంగా మా వ్యూహం మాకు స్పష్టంగా ఉంది, ప్రతి కార్యకర్తకు ఉంది. కానీ అది సరైన సమయంలో బయట పెడతా ఉన్నాం. మా పురంధేశ్వరి గారు చెప్తున్నారు, కేంద్ర నాయకత్వం చెప్తున్నారు, మేము చెప్తాం. సమయం రాని. ఇప్పుడు ఆయన అడిగారు, ఒక కీలకమైన పాయింట్ అడిగారు. సీఎం రమేష్ గారు చాలా ఆనందపడిపోతే నేనే అపాయింట్మెంట్ ఇప్పించానని చెప్తున్నారు. అంతే నా చెప్పింది. అంతే. ఉదయం 2 సార్లు నన్ను అమిత్ షా పిలిచేసేసి ఇట్లా బాబుని కలిపేద్దాము ఏంటంటే నేను క్లియర్గా చెప్పాను, బాబుని రమ్మని చెప్పాను, వస్తున్నారు. 2 రోజుల్లో ఒక బ్రహ్మాండమైన న్యూస్ వింటారు చూడండి, రాజ్యసభ ఎన్నికల్లో కూడా నేనే పోటీ పెడతానేమని చెప్పి. ఎంత రాజ్యసభలో కూడా పోటీ చేస్తారు, రాజ్యసభలో ఒక్క సీట్ లేని సీఎం బీజేపీ. అంటే అతను ఏంటంటే కనుక సార్ టెక్నికల్ గా ఎక్కడున్నా కూడా జస్ట్ ఊరికే రాజ్యసభ రికార్డ్స్ లో అక్కడ మెంబర్ అయినా కూడా తెలుగుదేశం మనిషి కదా చంద్రబాబు పట్ల ఆయన ఉత్సాహం కాదు. మరి కీలకమైన పాయింట్ ఆయన ఇప్పించాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ నాయకులు నేను స్పష్టంగా చెప్పేదాన్ని. ఇప్పుడు ఇంత మీరు చేసిన సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రముఖంగా ఉన్న నాయకుడు. ఆయన మీద వాడిన భాష మీరు విత్డ్రా చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇంతకుముందు కోవర్ట్లు అంటున్నాడు, సరే ఫోన్లేండి మీకు అభ్యర్థం కాదు, భాష అసభ్యకరమైన భాష. పార్థసారథి ఉన్నారు, విష్ణు గారు ఉన్నారు, రఘురామ్ గారు ఉన్నారు, మిమ్మల్ని ఏ రోజు కూడా ఏంటంటే పేరుకి మీ పార్టీ అయినా కూడా ఎదుటి పార్టీ వాడికి సాయం చేసే కార్యక్రమంలో ఉంటారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన సీఎం రమేష్ గారు నాయకుడుగా ఆ రోజు కొన్ని మాటలు చెప్పాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. ఆయనే చేశానని అంటున్నారు, లేకపోతే ఏదో జరిగింది అంటున్నారు. కానీ ఏదేమైనా పొత్తుల విషయం మాత్రం తొందరలో వస్తుంది. సార్, ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. మోదీ గారి విశ్వసనీయత, భారతీయ జనతా పార్టీ విశ్వసనీయత ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనో పెట్టుకోకపోవడం వల్లనో ఉండదు అని మాత్రం గట్టిగా చెప్తాం. పొత్తులన్నవి రాజకీయ వ్యూహంలో భాగం, ఎందుకంటే అది మా సిద్ధాంతం కూడా కాదు ఎవరు కూడా. ఇప్పుడు ఎన్డీఏ ఉంది, ఎన్డీఏలో భాగస్వామిగా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. మేము రాబోయే ఎన్నికల్లో 404 సీట్లు, ఇంతకుముందు రికార్డు 403 సీట్లు ఎప్పుడో ఉంది అంటే దాన్ని అప్పుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 403 ఉంటే 404 టార్గెట్ పెట్టుకొని ఏదో విధంగా దాన్ని సాధించి ఇండియాలోనే పెద్ద టార్గెట్ సాధించి భారత్ని గొప్పగా చేయాలనే ఆలోచనతో మేమున్నాం. దాంట్లో ఆ వ్యూహంలో భాగంగా కలిసి వచ్చేటువంటి ఆలోచనలు సరిపోయేటువంటి భాగస్వాములందరినీ కూడా తీసుకున్నాం. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకుంటామని అమిత్ షా గారు ఇప్పుడే చెప్పారు. అందులో భాగంగా అన్ని పార్టీలతో చర్చలు జరుగుతాయి. దాని దృష్టి అది ఎన్నికల వ్యూహం మాత్రమే. దానికి మా పార్టీ సిద్ధాంతాలకు సంబంధం లేదు, దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ విశ్వసనీయతకు సంబంధం లేదు. నరేంద్ర మోదీ గారి విశ్వసనీయతను దెబ్బతీసే అంశం భారతదేశంలో అసలు ఎక్కడా లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నట్టు కరెక్టే, మీరు రాజకీయ పార్టీగా పొత్తులు పెట్టుకోవచ్చు, గౌరవిస్తాం. కానీ ఏంటంటే కనుక మీరు అన్నట్టు భారతదేశంలో గొప్పగా ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈ రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బతిమాలుకుంటున్నారు బాబు గారిని. వాళ్ళ గౌరవాన్ని, మీ గౌరవాన్ని ఏంటంటే మీరు అన్నట్టు ఆకాశంలో ఉండేది భూమి మీదకి తీసుకొని వచ్చారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి సార్, నిజమేనా అనేటువంటి మాకు సందేహం. అంటే భారతీయ జనతా పార్టీ అంత హీనంగా ఉందా అని ప్రజలు అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మన దురదృష్టం ఏంటంటే పత్రికలు, ఛానళ్లు, 2 పార్టీలకు 2 ఛానళ్లు, పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని పత్రికలు ఛానల్ రాస్తుంటే, జగన్ పార్టీకి అనుకూల
వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా సాక్షి రాస్తా ఈ మాది దుమ్మెత్తి ఫోటోనే పోస్తాను. పెట్టుకున్నామన్నా. సాక్షి నేనేం పేపర్లో కాదనలేదు. కూడా బొమ్మ వేసుకున్నా వైఎస్ఆర్ గారిది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కూర్చున్నది కూడా ఈ టీవీలో నా క్లారిటీ ఉంది సార్. అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ వర్షన్ మీరు చెప్తారు, అలాగే వాళ్ళ వర్షన్. మీరు జగన్మోహన్ గారిని ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఒప్పుకుంటారు, మీరు పొగుడుతూ ఉంటారు. ప్రధానమంత్రిగా మేము మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఇస్తాము సార్. ప్రధానమంత్రిని ప్రధానమంత్రి గారిని గౌరవించకపోతే చంద్రబాబు గారు ఏమేమి మాట్లాడారు మీకు గుర్తులేదా? మళ్ళీ ఒకసారి చూపించమంటారా? ఓ దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అన్న ఏకైక నాయకుడు ఎవరు ఉంటే చంద్రబాబు గారు. మీరు వేసిన వీడియోలు జనాలకి ఎక్కి వాళ్ళే చెప్పేలా ఉన్నారు. మీరు వీడియో అనగానే జనాలు చెప్పారు. కోరిక మేరకు మోడీ గారి మీద చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపిద్దామా? PCR రెడీగా లేదనుకుంటా, రైట్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. నేను విన్నాను టెర్రరిస్ట్ అన్నారు, అసలు నా పిల్లాన్ని ఏలుకోలేనాడు, అన్నాడు, ఐడెంటిటీ లేదు. నాకంటే ఒక ఐడెంటిటీ లోకేష్ తండ్రిగా, భువనేశ్వరి భర్తగా నాకుంది. ఆయనకి ఏం ఐడెంటిటీ, హూ ఇస్ ఐడెంటిటీ వచ్చి మనోడి గురించి కూడా చెప్పారు. భలే వాళ్ళే మీరు, మనోడి గురించి కూడా. అదే దేవాంశకి మన తాతగా నాకు ఐడెంటిటీ ఉంది, అసలు ఐడెంటిటీ లేదు, వచ్చి రాని ఇంగ్లీష్ లో చెప్తాను. యు ఆర్ ఆస్కింగ్ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ హీ అని సార్. ఒక క్లారిటీ సార్, ఇప్పుడు 2018లో ఏం జరిగిందో మనకంత తెలుసు. మీరు వేసి 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 జనాలకు అరిగిపోయిన కళ్ళకి వేస్తా ఉన్నారు, సంతోషమే. అది మీ విధానం. ఇంతకీ చంద్రబాబు గారు కేసుల కోసం వెళ్ళారా, రాష్ట్రం కోసం వెళ్ళారా? నాకెలా తెలుస్తుంది సార్? చంద్రబాబు గారు కేసులకు వెళ్ళారా, పొత్తుకి వెళ్ళారా అనే విషయం రేపు పొత్తుల వచ్చి లేదా పొత్తులుగా అనౌన్స్ అయితే పొత్తుల కోసం వెళ్ళారు, లేదంటే ఇంకో దేనికి వెళ్ళాము నాకు తెలియదు కదా. పొత్తు పెట్టుకుంటే కేసులు కూడా తగ్గిపోద్దనే బాధతోటి ఒక టాక్ ఏమంటే, ఒక ఆయన ఎవరు అన్నారు, నిజమవుతుంది నాకు తెలీదు, రామోజీరావు గారు ఈ సలహా ఇచ్చారని. రామోజీరావు గారు తన మీద కేసులు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా బయటపడింది కేంద్రంలోని బీజేపీ సాయంతోటేనని. నువ్వు కూడా అదే ప్రకారం ముందుకెళ్తే నీకు ఒకవేళ రేపు తెలుగుదేశం గెలవకపోయినా ఆంధ్రప్రదేశ్లో నీకు ఇబ్బంది లేకుండా బీజేపీ వాళ్ళు చూసుకుంటారని. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, దయచేసి భారతీయ జనతా పార్టీ ఎవరు కేసులో హ్యాండిల్ చేయడానికి ఉంది అనే అపవాదం తీసేయండి మమ్మల్ని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచనలు, ఎవరన్నా కేసులుంటే మా దగ్గరికి వస్తారని, ఇంకొంత నిన్న ఏదో ఒక టీవీలో నేను కూర్చోరంటున్నారు, ఏమంటే ఎవరు రాకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటున్నారు. ఇట్లాంటివన్నీ మా విధానం కానే కాదు. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన తీరు కానీ, లేదా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అదంతా కలిపి 100 కోట్లు ఎంతో కుంభకోణం, మరి ఏపీకి వచ్చేసరికి 2000 కోట్ల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించింది కదా. ఒక్కడుగు ముందుకు ఎందుకు వేయలేదు? అంటే కేంద్రంలో మేనేజ్ చేసినట్లే అనుకోరా? ఒకవేళ నిజంగా చేసి ఉండకపోయినా కూడా అనుమానం వస్తా రాదా? గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ప్రభుత్వ పాలన చేసిన ఘనత మాది. మమ్మల్ని మేనేజ్ చేసే శక్తి భారతదేశంలో ఎవరికి ఉంది సార్? మీరు ఆలోచన చేయండి. మమ్మల్ని మేనేజ్ చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? అట్లా తిరుగుతారు. 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులతో చేసిన సుజనా చౌదరి మినిస్ట్రీ ఇచ్చారు కదండి ఏకంగా. మరి దాన్ని ఏమంటారు చెప్పండి, దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు. సార్, సుజనా చౌదరి గారు అప్పట్లో భారతీయ జనతా పార్టీలో లేరు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడిగా మంత్రి పదవి తీసుకున్నారు. మోడీ గారు నాకెందుకు ఇట్లాంటి కేసులు ఉన్నాయి, ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి, వద్దులేండి, మాకు కలంకత. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సందర్భంలో జరిగిన సంఘటన అది. తర్వాత రోజుల్లో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు మా నాయకులుగా ఉన్నారు. సో ఈ రోజు మరి 1000 కోట్లు ఇప్పుడు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినా పర్వాలేదు సార్. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు సార్, ప్రజలకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి సార్. భారతీయ జనతా పార్టీలోకి వస్తే కేసులు కొట్టే సార్ లేదు విశ్లేషకులు ఒకసారి సార్ విశ్లేషకులు కూడా చెప్పరాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తే కేసులు కొట్టేస్తారు. భారతీయ జనతా పార్టీతో కేసులు మేనేజ్ చేస్తారు. పోనీ అట్లెందుకు సార్? ఇప్పుడు ఇంకో నేను మీరు చెబుతున్నటువంటి అడవి తెలుగుదేశం మీడియాకి వెళ్ళాను అనుకోండి సార్, ఆ మీడియాలో కలిసి చెప్తారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మేనేజ్ చేస్తున్నారు నరేంద్ర మోదీ దగ్గర అంటున్నారు. ఆయన ఈనాడు చెత్తా చెదారం రాసి ఎప్పుడు 11 ఏళ్ల కేసు. ఈ 5 సంవత్సరాల కాలంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కేసుల నుంచి కూడా ఇబ్బంది లేకుండా బయట తిరుగుతున్నారన్న విషయం మనకందరికీ అంటే లాలూ ప్రసాద్ ఇబ్బందులు ఏముంది ఆయన? పట్టింది, మోడీ గారి కేసు చెప్తున్నాను సార్, అమిత్ షా గారి కేసు చెప్తున్నాను. సుప్రీం కోర్టుకి వెళ్ళి చంద్రబాబు ఓటుకు నోటు కేసు నేను అదే చెప్తున్నాను. మరి కోర్టులో జరిగే విషయాలని, కేసుల ద్వారా జరిగే విషయాలు భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేసిందన్న విషయం పొరపాటు ప్రయత్నం చేస్తారు. మీరు తెలివిగా తప్పుకుంటున్నారు, రెండింటిని కలిపి కామాఫ్లో చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే జగన్ గారి కేసుల్లో అవి కోర్టులో విచారణలో ఉంది, వేరాజ్ చంద్రబాబు గారి కేసు అసలు కోర్టు దాకా కూడా వెళ్లకుండా మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అన్నది వాస్తవం. 2000 కోట్లు సిబిడిడి ప్రకటించిందా, నేను ప్రకటించానా? 2000 కోట్ల అక్రమాలు జరిగాయని సిబిడిడి కేంద్ర ప్రభుత్వ సంస్థే కదన్నా, కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు చర్య తీసుకోలేదు? మరి అదే హేమంత్ సోరెన్ మీద ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే మరి ఆపు వాళ్ళని నానా దుంప తెలుస్తున్నారు, 2 మంత్రులు ఇంతవరకు వదలలేదే, జైల్లోనే ఉంచారే. ఒకటి, దేశంలో జరుగుతున్నటువంటి కేసులకన్నింటికి భారతీయ జనతా పార్టీ ఎలా బాధ్యత వహిస్తుంది? లేదా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో ఉన్న నాయకులు తప్పు చేసి వాళ్ళ మీద ఈడీ కేసులు పడితేనో, అవినీతి చేసి జైలు పోతే దానికి భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేయడానికి ఎటువంటి సంబంధం ఉందో సమాధానం చెప్పాలి. బురద జల్లేయడం చాలా సులభమే. ఇప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లేయడం, ఎవరినైనా సమస్య తీసుకొచ్చి మా మెళ్ళ వేయడం, ఇది మంచి పద్ధతి కాదు. ఓకే ఒక్క నిమిషం. చార్లెస్ గారు నరసాపురం నుంచి. చార్లెస్ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు కేసుల కోసం వెళ్ళారా, లేక పొత్తుల కోసం వెళ్ళారా, లేక రొంటి కోసం వెళ్ళారా? పొత్తులతో ఉంటే బీజేపీ మేనేజ్ చేస్తుందనే భావంతో వెళ్ళారా? నమస్తే సార్. అసలు సీఎం రమేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవటమే తప్పండి. సీఎం రమేష్ సుజనా చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవటం, నెక్స్ట్ సీఎం రమేష్ ని, టీజీ వెంకటేష్ ని బీజేపీలో చేర్చుకోవటం కూడా శుద్ధ తప్పండి. ఈ బీజేపీకి వచ్చే ప్రతినిధులు అందరూ కూడాను సిగ్గులేని మొహాలు పెట్టుకుని క్షమాపణ చెప్పండి ముందు. తప్పు మీరు అట్లా మాట్లాడొద్దు దయచేసి. ఐఎమ్ సారీ పార్థసారథి గారు, నేను ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. మీరు లైన్లో ఉన్నారా? హలో చార్లెస్ గారు, క్షమాపణ చెప్పిన తర్వాత మిగతాది మాట్లాడండి. అలా కదండి. నో నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం వచ్చిన అతిథుల్ని గౌరవించాలా, మీరు మాట్లాడేవాళ్ళు కూడా సభ్యతగా మాట్లాడాలా, పద్ధతిగా మాట్లాడాలా, లేకపోతే నేను తప్పు చేసినట్లు అవుతుంది. అందుకని మీ తరఫున నేను సారీ చెప్తున్నా. రైట్, నెక్స్ట్ ఎవరు? రవి, చెన్నై నుంచి. రవి గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ఇద్దరు బెయిల్ పైన ఉన్నారు. సో ఈ బీజేపీ వాళ్ళు గేమ్ ప్లే చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చింది 0. అది మీరు చెప్పేది కూడా తప్పే. ఎందుకంటే చంద్రబాబు గారికి కేసులు ఇక్కడ ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున పనిగట్టుకుని కేసులు వచ్చేటట్టు చేసి ఆ తర్వాత జైల్లో పెట్టి 16 నెలలు నిర్బంధించారు. అప్పుడు కేసులు వేరు, ఆ కథ వేరు. ఇప్పుడు జరిగింది స్కిల్ స్కాము, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇవి కూడా ఆయన బెయిల్ వ్యవహారమే ఇంకా పెండింగ్లో ఉంది. 17A పేరు మీద తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నెవరు అడిగారు, మరి హేమంత్ సోరెన్కి 17A అప్లై అవుదా, మరి గవర్నర్ పర్మిషన్ తీసుకునే చేశారా అని అడుగుతున్నారు. గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా హేమంత్ సోరెన్కి? అంటే ఇప్పుడు తాజా కేసు కాబట్టి తీసుకున్నారేమో మరి. రైట్, మన నాగార్జున రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పబోయారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలో చనిపోయారు అనుకోండి, రామ్ జెత్మలానీ అని. అవును, పాపం ఆయన బ్లాక్ మనీకి సంబంధించిన విషయం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జర్మనీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తే, నువ్వు ఇట్లాంటి పనికి మారిన పనులు చేస్తే ఎట్టాయని పాపం పార్టీలో నుంచే గెట్టిశారు. అంత చక్కటి వ్యక్తి అసలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది క్లారిటీగా చెప్తారా? జర్మనీకి వెళ్ళి ఎందుకు వెళ్ళారు, ఏ కేసులో వెళ్ళారు? ఆ బ్లాక్ మనీకి సంబంధించిన దాంట్లో సార్, భారతీయులకి సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి మనీ, అదే మన మోడీ గారు అనేవారు కదా, 90 లక్షల కోట్లోనే స్విస్ బ్యాంక్ సంబంధించి. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సార్. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారిని కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు, ఆయన కూడా అలాగే చూస్తారు. ఓకే, కానీ పెద్ద పెద్ద మేధావులు ఉన్నటువంటి పార్టీ కాదని అంటలేదు. మోడీ గారు 90 లక్షల కోట్లు అని చెప్పారు, ఎందుకు తీసుకురాలేదు? సుబ్రహ్మణ్య స్వామి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గా ఎందుకు చేయలేదు? ఆయన మంచి ఇంటెలిజెంట్ గా, హార్వర్డ్ లో 26 సంవత్సరాలు PhD తెచ్చుకున్న మనిషి.
చైనారాయణ మీద కూడా వచ్చి ఆయనకి. ఓకే. రామ్ జెత్మలాని కానీ బీజేపీలో నుంచి ఎందుకు గెట్టేశారు? పెద్ద పెద్ద మేధావులందరూ ఇట్నే చేస్తారు. ఓకే. పవన్ కళ్యాణ్ లాంటి వాడు మటుకు భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతావు. పవన్ కళ్యాణ్ 10th క్లాస్, సుబ్రహ్మణ్య స్వామి PhD సార్. 10th క్లాస్ వాళ్ళతో ఇబ్బంది లేదు కదా, సబ్జెక్ట్ తో పని ఉండదు కదా ఆయనతో. సుబ్రహ్మణ్య స్వామి గారి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరిని మంత్రి పదవులకి ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ ఎవరిని ఎత్తిన పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలని కూడా నాగార్జున రెడ్డి లాంటి విశ్లేషకులు చెబితే మేము మా పార్టీని నడుపుకుంటాం, మా పద్ధతిలో నడుపుకుంటాం, మీకు నచ్చిన నడపాలనే కోరిక ఏముంది? రెండోది, సుబ్రహ్మణ్య స్వామి గారికి చైనా భాష వస్తే ఏ విధంగా ఆయన అర్హుడు అవుతాడు మంత్రి పదవికి? చెప్పండి మీరు. చైనా భాష రావడం ఏమైనా అర్హత అదేమన్నా? అది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మీ అభిప్రాయాన్ని మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఎంత అధికారం ఉంటుందో మీకు కావలసిన వాళ్ళని ఏది మంత్రులుగా చేర్చుకోవటంలో ప్రజలకు కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు విశ్లేషణ చేసే అధికారం వాళ్ళకి సంతోషం. అట్లాగే నాగార్జున రెడ్డి గారు ఆయన విశ్లేషణ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ పలానా ఆయన తీసుకోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ లాగా పలానా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ నుంచి తీసేశారు కాబట్టి భారతీయ అనే రకమైనటువంటి కంక్లూషన్స్ ఇవ్వడం సరైంది కాదు. అది మాకు సంబంధించిన అంశం. అది మా పార్టీలో ఏం చేసుకోవాలి, ఎవరిని మంత్రులుగా పెట్టుకోవాలి, ఏ విధంగా రాజకీయ వ్యూహాలు పన్నాలనేది మాకు సంబంధించిన అంశం. దాంట్లో మీ అభిప్రాయానికి రెండవది ఏంటి, ఒకటి నల్ల డబ్బుకు సంబంధించిన అంశం చెప్తా, ఆయన అనవసరం లేపుతా ఉన్నారు. ఇప్పుడు నల్ల డబ్బుకు సంబంధించిన అంశంలో ఈ రోజు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 9 సంవత్సరాల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం బయటికి ఈ దేశం నుంచి బయటికి పోకుండా ఒకప్పుడు మీరు గమనించారు కాంగ్రెస్ హయాంలో నిరంతరం ఇదే పని. ఇక్కడి నుంచి మంత్రులు పోయారంటే నల్ల డబ్బులు స్విస్ బ్యాంకులో పెట్టారండి వచ్చారండి, స్విస్ బ్యాంకులో పెట్టారండి వచ్చారండి. ఈ రోజు ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడైనా అటువంటి వార్త చూసారా మీరు పేపర్లో? తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చిన వార్తల గురించి నేను చెప్తున్నాను. పొద్దున్న లేస్తే కుంభకోణం, పొద్దున్న లేస్తే సూట్ కేసులతో జర్మనీ ప్రయాణం, స్విట్జర్లాండ్. గొప్పతనం ఏంటంటే ఆవిడ కొంప ఆవిడే ముంచుకుంది. ఉన్నాళ్ళని లేని వాళ్ళని తన కక్ష కట్టిన వాళ్ళందరినీ తన మీద తన మాట విశ్లేషకులు ఇప్పుడే సరే విశ్లేషకులు కానీ మిమ్మల్ని కానీ వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే ఒక్కసారి అప్రిషియేట్ చేయండి, ఒక్కసారి ప్రశంసించండి. అయ్యా 9 సంవత్సరాలు ఒక్క కుంభకోణం లేనటువంటి 9 సంవత్సరాలు ఎటువంటి అవినీతి మరకలేని ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చారన్న విషయాన్ని మీరు ఎందుకు ఒక్క మాట చెప్పలేకపోతున్నారని సూటిగా అడుగుతా ఉన్నాను. అడగండి, తప్పేంది. శివ అశ్వరాపేట నుంచి చేసిన మాట వాస్తవేనండి. ఏమన్న మాటలు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చేసిన మాట వాస్తవమే. ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఈ 11 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఎన్పిఎస్ ఉండేవి. మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్పిఎస్ ని మొత్తం రికవర్ చేస్తాడేమో నాలాంటి వాళ్ళు అనుకున్నాం. అదే రికవర్ చేయకపోగా 2,65,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేస్తారు. ఈ రోజు కూడా ఈ 9 సంవత్సరాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉంది, బ్యాంకులు ఇంత బలంగా ఉన్నాయంటే నరేంద్ర మోదీ ఘనత కాదా? బ్యాంకుల అకౌంట్స్ రైట్ ఆఫ్ చేయడం. ఒక మాట చెప్పండి, ఆ విషయంలోకి మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. కానీ ఇంతకీ మీ పొత్తుల మీద మీకు స్పష్టత ఉందని పురంధరేశ్వరి గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు, మీకుందా లేదా? ఏమిటా పొత్తు స్పష్టత? 100% ఉంది. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. పొత్తు వస్తుందా లేదా ఇది లేదని అర్థం. మాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు లేదు, ఏదో వాళ్ళు పయనించాలని చెప్తే ఏం చేద్దాం, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు. పార్టీలో నేను కాదు, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మాది ప్రెస్టీజియస్ పార్టీ, కేంద్రంలో నాయకత్వం ఉంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అశ్వారాపేట చెప్పండి, చంద్రబాబు గారు కేసుల కోసం వెళ్ళి ఉంటారా, లేదు పొత్తుల కోసం వెళ్ళి ఉంటారా, లేదా బీజేపీని అడ్డం పెట్టుకుని కేసుల్లోంచి బయట పెట్టడానికి వెళ్ళి ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు తెలివిగా సృజన చౌదరి, టీజీ వెంకటేష్ వాళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ అందరినీ పంపించింది చంద్రబాబు నాయుడు అండి. తర్వాత మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధులు అందరూ చక్కగా సైలెన్స్ గా ఉంటారండి. తాతసాద్ గారు అవచ్చు, సుహాసిని గారు అవచ్చు, ఎవరైతే పేరు లేదు, తిరుపతిరావు గారు అంటారు, చక్కగా నవ్వుతూ ఉంటారు. డిబేట్ లో కూర్చున్నప్పుడు నాగార్జున రెడ్డి గారు అడిగారు,
మరి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేసుకుంటుంటారు, ఏది కావాలంటే అది చేసుకుంటారు. ఇంకా డిబేట్లు ఎందుకంటే అప్పుడు మనకి. ఓకే రైట్ రైట్ ఓకే రైట్. ఇక జగన్ భక్త ఐపీఎస్లు అంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. వాళ్ళంతా చంద్రబాబు గారి కోసం పనిచేయాలంట, రాధాకృష్ణ గారి కోసం పనిచేయాలంట. ఏమిటి ఈ గొడవ? వీళ్ళు రోజు ఏడుపే ఈనాడు ఆంధ్రజ్యోతి చస్తున్నాను నేనైతే. ఇన్ని అబద్ధాలు రాస్తున్నారు, ఇతరుకి ఇంత దారుణంగా ఇట్లా తయారయ్యారేంటి అనిపిస్తుంది. దీని గురించి ఏంటంటే సార్, మీరు ఈ డిబేట్లో దీని గురించి చెప్పలేరు కాబట్టి కనీసం 1 గంట సేపు రోజు కేటాయించాలి. మీకు పని చెప్తా ఉన్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు వండి వారుస్తూ 1 గంట సేపు దీని గురించి విశ్లేషణ చేసినంత ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు జనాల్లో. 2010 సంవత్సరం నుంచి నేను కూడా చూశాను ఆ కేసులు వైఎస్ఆర్ గారి మీద పెట్టినట్టు కానీ వేసి ఈనాడు పేపర్ వండి వారించి కడప ఉప ఎన్నికల నుంచి ఇప్పుడు రాస్తా ఉన్నారు కొత్తగా ఏదో ఇప్పుడు కనిపెట్టినట్టు ఇన్వెంటర్. సో ఓవరాల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఒక పాయింట్ వైజ్ తీసుకున్నట్లయితే ఆ పోలీసుల మీద పడినారు వ్యవస్థ అంతా. ఏమన్నారు, దొంగాట ఆడుతున్న పోలీసు అనేటువంటిది ఈనాడులో రాస్తే ఈడేమో జగన్ భక్త్ అనేటువంటిది రాశారు. సార్ పోలీసు వ్యవస్థను ఏ విధంగా అడ్డగోలుగా వాడుకుంది అనేటువంటిది ఇదే సాక్షి డిబేట్లో మనం కూడా తీసుకున్నాము. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారంటే ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకొని ఆయన పార్టీ మారకోకుంటే ఎలా అనేటువంటి బెదిరించింది కూడా ఆ రోజు మీరు డిబేట్ చేశారు. ఇదే సాక్షి పత్రిక కావచ్చు, ఇంగ్లీష్ పత్రికలు కూడా మొత్తం రాశారు. తర్వాత అయితే ఇక్కడ మీరు కీలకమైన పాయింట్ మిస్ అవుతున్నారు. ఆ బ్రోకరిజంలో రాధాకృష్ణ గారికి కూడా భాగస్వామ్యం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా మేము ఎమ్మెల్యేని బేరం ఆడాడు. ఇద్దరు కలిసి రాసి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట వింటలేదంట. అంటే అప్పుడు మా మాట వింటా ఉన్నారు కదా, మేము శాసించినాం కదా. అదే విధంగా ఇప్పుడు నిజాయితీగా ఏ పోలీసు పని చేయకూడదు అనే ఉద్దేశంతో అదేవిధంగా 47 మంది డిఎస్పీలని ఒకే కులానికి సంబంధించిన వాళ్ళను తనకు అవసరాల కోసం ఎలక్షన్లో పనిచేయాలని ఇదే బ్రోకర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా వాళ్ళని పరిస్థితి అనేది మొత్తం జగబెరిగిన ప్రపంచం. హిందూ పత్రికల్లో కూడా దీని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడాను. సో ఆ విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి అనుకుంటే అదే పెగాసిస్ గూఢచర్య కేసు నడుస్తా ఉంది. వాళ్ళ కుమారుడి పేరుతో ఇచ్చేసేసి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అసెంబ్లీలో చెప్తే బయటకు వచ్చింది. అది నా దగ్గరికి వచ్చారు, నాకు ఇట్లాంటి అవసరం లేదన్నాను. ఆంధ్రప్రదేశ్ అదే ఎంత పెద్ద చెంతాడుతుంది. ఎందుకంటే మొత్తం దాని గురించి డిస్కషన్ అంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటిది వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబుకు అనుకూలంగా చేయకపోతే నిజాయితీగా పనిచేస్తే ఎలా అనేటువంటిది ఇలా బాధ. ఈరోజు నిజాయితీగా చేస్తారు ఎలక్షన్లో అనేటువంటిది. ఇంకోటి మీరు అన్నట్టు ఇది ఇంకొక పత్రిక నిన్నటి నుంచి రాశారు సార్, ఇదే ఆంధ్రజ్యోతిలో మహివి రాఘవ్ గురించి ఒకటి రాశారు. మహివి రాఘవ్ గురించి ఏదో ఆశ్లీల్స్లో ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారని. సార్ ఒకటి ఇక్కడ 2 అంశాలు. యాత్ర 2 అనేటువంటిది ఈ తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళకు నచ్చినా నచ్చకపోయినా కూడాను రాష్ట్ర ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్ గారు తన బిడ్డని ఏ విధంగా నిజమైనటువంటి చరిత్ర అది. ఇదేమో పొలిటికల్ సినిమా కాదు, బయోపిక్. ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యేసి చంద్రబాబు కన్నింగ్స్ సోనియా గాంధీ కన్నింగ్స్ అంటే కూడాను ప్రజల్లో ఎక్కడ మరోసారి చర్చ అవుతాయి అనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ఇస్తారు. ఇంకోటి ఉండి అసలు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి భూములు అప్పట్లో రామానాయుడు గారికి విశాఖపట్నం ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు అప్పుడు 37 ఎకరాలు రామానాయుడికి అదే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నామంటే ఎకరాల్లో కడుతున్నది గవర్నమెంట్ బిల్డింగ్ కడతా ఉంటే ఆ పక్కనే 37 ఎకరాలు మొత్తం 42 ఎకరాలు డెవలప్ చేసిన రామానాయుడు స్టూడియో కడితే అది ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారని ఇవ్వకపోతేనేమో ఈ రోజు కొత్తగా కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా వాళ్ళతో కలిసినప్పుడు కూడాను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్టర్స్ రండి, సినిమాని డెవలప్ చేద్దాము, రాష్ట్రంలో షూటింగ్లు చేద్దాము, మీకు అన్నింటి విధాలుగా ఉంటుందని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. రామోజీరావు అప్లై చేసుకోమని చెప్పి మోడీ గారిని చంద్రబాబు గారు ఏమైనా ఇందాక నేను చూపిస్తాను కదా పార్థసారథి గారి సదుపాయార్థం మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. విదేశాలు కూడా ఇక్కడ బ్యాన్ చేయడమే కాదండి, విదేశాల్లో కూడా బ్యాన్ చేశారు. రైట్, సంక్షిప్తంగా చెరొక నిమిషం మాట్లాడి నాగార్జున రెడ్డి గారు ఈ ఐపీఎస్లంతా చంద్రబాబు గారి కోసం పనిచేయాలని రాస్తారంటే వీళ్ళు
ఆంధ్రజ్యోతి వాళ్ళు పని పాటలే రాస్తుంటారు సార్. అంతేనా? ఐపీఎస్ ఐఏఎస్ అంటే వాడు పాపం చాలా కష్టపడి చదువుకొని వచ్చినటువంటి వాడు ఈ దేశానికి ఏదో చేద్దామనే ఉద్దేశంతో వస్తారు సార్. వాళ్ళు ఏదో కొంచెం ఎప్పుడన్నా ఒకసారి ఏదో మా వాడు కొంచెం ఏదో చూడవా సంఘటన సంవత్సరాలు సరిపో అని చెప్పి ఏదో వార్నింగ్ ఇచ్చి 2 దెబ్బలు వేసి పంపించేస్తా ఉంటారు. అంతేగాని వాళ్ళు 100% వీళ్ళు చెప్పినట్టు విన్నారు సార్. ఏ గవర్నమెంట్ చెప్పినా వినండి. జడ్జెస్ అను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు కూడా రాజకీయ నాయకులు చెప్పింది వినరండి. వాడు కాదుగా అప్పుడు వేగంగా ఎమ్మెల్యేలు కొనుగోలు లావాదేవీలో ఉన్నారు కదా. ఒక్క విషయం చూడండి సార్, పొద్దుటూరులో ఏం జరిగిందో చూసాంగా మనం. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఒక దారిలో వెళ్తానంటే పర్మిషన్ ఇచ్చి పోలీస్ సెక్యూరిటీ ఆయన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళాడు. తప్పు అయింది. అక్కడ చూడండి, అక్కడ కూడా పోలీసు వాడు పాపం చాలా ఓపికగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మధ్య కాలంలో తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇష్యూ జగన్ భక్త ఐపీఎస్ మీద రాసింది. మళ్ళీ ఆ దాంట్లో ఓట్ల మీద వెళ్తే ఐటీ గ్రిడ్ కేసు సేవామిత్ర కాదు కాదు. మోడీ గారి మాట వింటారా కేంద్రంలో ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ? ఇది రాహుల్ గాంధీ మాట వింటారా? ప్రభుత్వం నడిపే వాళ్ళ మాట వింటారా? ఆ మాత్రం ఇది లేకుండా విధానాల ప్రకారం ఉండండి, రూల్స్ ప్రకారం ఉండండి అని చెప్పడం తప్పు కాదు. కానీ రోజు ఈ రకంగా ఏడవటం ఏంటండి? ఇదేం దరిద్రం. ఏ ఆఫీసర్ అయినా సరే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటే అలా కాకుండా నేను చెప్పాలి, అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట వింటే ప్రజలకు జరిగేది పంగనామాలే. ఇది సరైనది కాదు అంటాను నేను. పద్ధతి కాదు, అలా ఉండకూడదని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. గుజరాత్ లో ఏం జరిగింది, ఎన్కౌంటర్ కేసులు ఏం జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది కూడా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమాంధ్రప్రదేశ్గా జరుగుతుంది. రైట్. నాగార్జున రెడ్డి గారు, శివశంకర్ గారు, డాక్టర్ పార్థసారథి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.